క్రికెట్ చూస్తున్నాం. నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ పంచాయతీ మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. గత కొద్ది రోజులుగా మనోజ్, విష్ణు, మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సైతం మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్దకు కుటుంబంతో కలిసి మంచు మనోజ్ వెళ్లారు. గత కొద్ది రోజులుగా మనోజ్ కుటుంబం బయట ఉంటున్నారు. తాజాగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. తనకు ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని మనోజ్ చెబుతున్నారు. అయితే గేటు తీగపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు. తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు కూడా తను కదిలేదు లేదని అంటున్నారు మనోజ్. అయితే తన కారును సోదరుడు మంచు విష్ణు తీసుకెళ్లాడని మనోజ్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులన్నీ తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఇక ఈ పరిణామంతో మోహన్ బాబు ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే పోలీసులు అప్రమత్తమయ్యారు. మోహన్ బాబు ఇంటి నుంచి 2 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. భారీగా పోలీసులు మోహరించారు. ఇక నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ పంచాయతీ మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. గత కొద్ది రోజులుగా మనోజ్, విష్ణు వివాదం, మోహన్ బాబు ఫ్యామిలీ విషాదం కొన్ని నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సైతం మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్దకు కుటుంబంతో కలిసి మంచు మనోజ్ వెళ్లారు. గత కొన్ని రోజులుగా మనోజ్ కుటుంబం బయట ఉంటున్నారు. అయితే తాజాగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. తన కోర్టు ఇంట్లోకి వెళ్లేందుకు కూడా అనుమతించిందని మనోజ్ చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. మంచు ఫ్యామిలీలో మళ్ళీ మంటలు రేగాయని చెప్పాలి. అన్నదమ్ముల మధ్య అవసరం గొడవలు మాత్రం ఇంకా తారస్థాయికి చేరుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో ఇట్లా కోర్టులు, పోలీస్ స్టేషన్ల పోలీసులు ఎక్కడికక్కడ వీళ్ళని ఆంక్షలు విధించినప్పటికీ కూడా అన్నదమ్ములు మాత్రం ఒకరినొకరు సంవత్సరం అంటే అవకాశం వచ్చినప్పుడల్లా ఆ మీడియా వేదికగా చేసుకుంటారు. అయితే ఇప్పటికీ మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని నెలలుగా ఇది జరుగుతూనే ఉంది. అయితే మోహన్ బాబు కూడా ఈ విషయంలో ఎవరికి ఈ సమస్యను పరిష్కరించడంలో ఆయన కూడా కొంచెం విఫలమైనని చెప్పాలి. ఎందుకంటే ఇటు మంచు మనోజ్ గాను, మంచు విష్ణు గాని అంటే ఒకరికొకరు వాదనలు చేసుకుంటున్నారు, ఒకరికొకరు చేసుకుంటారు. ఇక్కడ హక్కు కోల్పోయాడు. అంటే వాస్తవం ఏంటంటే ఇద్దరు మంచు మనోజు ఆ దూరంగా ఉంటాడు. అయితే మోహన్ బాబు ఫ్యామిలీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. అయితే ఈ రోజు మంచు మనోజ్ ఏం చేశాడంటే తన ఇంటికి అంటే కోర్టు కూడా అనుమతి ఇచ్చింది, నేను ఇంట్లో వెళ్ళడానికి అనిపించింది అని రంగారెడ్డి జిల్లాకు జల్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మోహన్ బాబు నివాసానికి వెళ్తే అక్కడ గేట్లు వేయడం జరిగింది. లోనికి రానియకుండా ఆంక్షలు దాంతో అక్కడే బైఠాయించాడు. కావాలని నా కారుని, నా వస్తువుల్ని, నాకు సంబంధించిన అన్ని విషయాలను కూడా చేస్తున్నాడు. మంచు విష్ణే నన్ను కావాలని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అన్నగా నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి ముఖ్యంగా చిరుకలు తీసుకొస్తున్నాడు. ఇదంతా ఆస్తుల వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకుంటున్నాడు. ఈ సొసైటీ అంటే తన స్కూల్ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన లావాదేవీలన్నీ కూడా తానే చూసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా తనకు తెలియకుండా ఇదంతా వాళ్ళని ఒక ట్రాప్ లో పడేశాడు. తల్లిదండ్రులు అంటే ఫాదర్ మోహన్ బాబుని తల్లిని కూడా ట్రాప్ చేశారు. మమ్మల్ని కావాలని దూరం చేసిన అవాయిడ్ చేస్తున్నాడు. ఇదంతా కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి విషయం అని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాడు, చేసుకుంటూ వస్తున్నాడు. బట్ నాన్నపై మాత్రం ఎటువంటి అంటే తన తండ్రిపై మాత్రం ఎక్కడ కూడా అతను కామెంట్ చేయడం కానీ లేదు. నానంటే ప్రేమని, నానంటే అని చెప్పి పోస్టులు పెడుతున్నాం చూసాం. కానీ ఈ రోజు నన్ను ఇంట్లోకి రావాలి, నన్ను ఎందుకు రానివ్వరు, నాకు కోర్టు అనుమతి ఇచ్చింది, అయినా కానీ నేను ఎందుకు అని చెప్పేసి అక్కడ బైఠాయించింది. దానికి పోలీసులు కూడా అక్కడికి చేరుకుని అక్కడ 2 కిలోమీటర్ల దూరంలో ఆంక్షలు విధించారు. ఈ విషయంలో మాత్రం వారికి సీరియస్ ఇటు వర్గాలు అంటే మనోజ్ కావచ్చు, విష్ణుకు కావచ్చు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా గతంలో పోలీసులు ఒక ప్రామిస్ చేశారు. ఇక్కడ పోలీస్ కమిషనరేట్ లో కూడా ఎటువంటి గొడవలకు పాల్పడడం అని కూడా షూరిటీ తీసుకున్నారు. ఇన్ని పక్షంలో కేసులు పెడతామని చెప్పారు. శాంతి భద్రతలకు వివాదం కలిగించే విధంగా అక్కడ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము, అవసరమైతే నగర బహిష్కరణ కూడా చేస్తామని ఒక రకమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చారు. కాకపోతే వీళ్ళు సొసైటీలో పెద్ద ఫ్యామిలీ, ఒక ఫేమస్ సంబంధించిన లీడర్, వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ ఉండడం, అలాగే విద్యా సంస్థలు ఉండడం, సో వీళ్ళకి ఒక గౌరవప్రదమైనటువంటి ఇచ్చినప్పటికి కూడా అన్నదమ్ముల గొడవ మాత్రం తారస్థాయి జరుగుతుంది. ఇప్పుడున్న ఇష్యూకి ఇంకా కూడా ఇక బైఠాయించారు. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్త వాతావరణం జరిగింది. బౌన్సర్లు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఆంక్షలు విధించారు. వారిని అదుపులో కూడా ప్రస్తుతానికి
అక్కడ వారికి వారించే ప్రయత్నం చేస్తారు. పైన అయినప్పుడు కూడా సమస్య ఇప్పటికిప్పుడు తీరేటట్టు లేదు. ఇంకా వీటిని మోహన్ బాబా లేకపోతే పోలీసులు ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు ఏదైనా పాలసీ నిర్ణయం తీసుకొని లీగల్ గా తీసుకుంటే తప్ప ప్రస్తుతానికి ఈ పరిస్థితి ఈ ఒక గొడవ సద్దుమణిగే పరిస్థితి లేదు వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది అప్డేట్.